ఎందుకు బయట అవుతాం మహేష్ భాయ్, ఎందుకు బయటది చెప్పు? మీకు తెలుసు మాకు వాళ్ళకు ఎంత యుద్ధం జరిగిందో. ఇక్కడ సావుల కాడ అచానకులు కలుసుకునేది తప్ప, ఇక్కడ పెళ్ళిళ్ళ కాడ అచానకులు కలుసుకునేది తప్ప మాకు ఎక్కడ వాళ్ళతో మాట్లాడే అవకాశం లేదు, అవసరం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, మా భారతీయ జనతా పార్టీ ఏ కమిషన్ అయితే వేసిందో కమిషన్ 6 సార్లు ఎక్స్టెన్షన్ చేసిండు, మొదటిసారి 7వ సారి చేసిండు. నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకల్ని బయటికి తీయడానికి ఇస్తున్నారా, ఇలా బదనాం చేసి మరో రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేస్తుందా? మీకు దమ్ముందా అని చెప్పి మేము ఛాలెంజ్ చేసినాం. మీకు చేత కాకపోతే సిబిఐకి అప్పచెప్పండి, విచారణ మేము చేస్తామని చెప్పినాం. భారతీయ జనతా పార్టీ ఎక్కడ అన్యాయం జరిగినా దుర్మార్గాలు జరిగినా సహించే పార్టీ కాదు. మా పార్టీ ఇప్పటికే చాలాసార్లు చెప్పింది, రేపు కూడా తప్పకుండా మేము చెప్తాం. రెండవది నేను ఒక్కటే, ఈ గవర్నమెంట్ ఎన్ని రోజులు చేస్తావు నువ్వు? ఇట్లా 24 అవర్స్ చెట్టుకేసినావు, నువ్వు రోజులు చెట్టుకేసినావు. ఎలా సంవత్సరాలు కలిసినా కూడా దిక్కు లేదు. మీరు అనేకం వేసిండ్రు, ఈ ఒక్కటే కమిషన్ కాదు, ఇంతకుముందు కూడా వేరే వాటి మీద కూడా వేసిండ్రు. ఏ ఒక్క దాని మీదైనా మీరు యాక్షన్ తీసుకున్నారా? ఫోన్ టాపిక్ ఉంది, ఏం చేసిండ్రు మీరు? ఇంకొక స్కీమ్లో జరిగిన అక్రమాల గురించి చేసిండ్రు, ఏం చేసిండ్రు మీరు? దేని మీద తీసుకుంటారు మీరు? దీన్ని బట్టి అర్థమవుతుంది అసలు మీకు కేవలం అంటే బయటికి మాత్రం కొట్లాడుతున్న కనపడుతుండ్రు, లోపల ఏం అగ్రిమెంట్ జరిగిందని చెప్పి మేము అడుగుతాను. అది వాళ్ళ పగటి కళ, వాళ్ళ గురించి వాళ్ళకేమైందో మీరు చూస్తున్నారు కదా. బయట 9.5 సంవత్సరాలు వారి పరిపాలన చూసింది కదా. వాళ్ళ ఆయంలోనే కదా కాళేశ్వరం కుంగిపోయింది, వాళ్ళ ఆయంలోనే కదా ఫోన్ ట్యాపింగ్ జరిగింది, వాళ్ళ ఆయంలోనే కదా ఇప్పుడు సీతారామ దగ్గర పిల్లలు కుంగిపోయింది, వాళ్ళకేమే కదా ఇవాళ అప్పుల ఊబిలో కూరుకుపోయింది అని చెప్తున్నది. ఏం గొప్పగా ఉందని చెప్పి మళ్ళీ వాళ్ళకు ఆదరిస్తారు.